హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం బేతాళ కథల సిరీస్లో ఎవరి కొడుకు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకొని మౌనంగా శ్మశానంకేసి మరొకసారి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతుంది. అందుచేత ఇప్పుడు నీకు ఒక వింత కథ చెబుతాను, విను అంటూ విక్రమార్కుడికి ఈ కింది కథ చెప్పాడు. తామ్రలిప్తి అనే నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ధనవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయే నాటికి ఆ వ్యాపారికి ఆస్తి ఎక్కువగా లేకపోగా బోలెడన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో, కూతురికి పెట్టుకోవడానికైనా ఏమీ ఉండవని భయపడి వ్యాపారి భార్య తన నగలన్నీ మూటగట్టుకొని ధనవతిని వెంటబెట్టుకొని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమైంది. వారు నగరం దాటి వద్యభూమి దాటిపోతూ ఉండగా ఆ సాయంకాలమే కొరత వేయబడిన ఒక దొంగ శరీరానికి వ్యాపారి భార్య భుజం తగిలింది. ఆ బాధతో దొంగ, అసలే చచ్చిపోతున్న నన్ను ఎందుకమ్మా మీరు హింసిస్తున్నారు అని ఆక్రోశించాడు. అయ్యా, నాకు చీకటిలో కనిపించలేదు, దయచేసి నన్ను క్షమించు అన్నది వ్యాపారి భార్య. మీరెవరు? ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు దొంగ. నేనొక వ్యాపారి భార్యని, ఇది నా కూతురు. నా భర్త పోయాడు. ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు. మరెక్కడికైనా పోయి నా కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను అన్నది వ్యాపారి భార్య. దొంగ కొంచెం ఆలోచించాడు. అమ్మా, నేను ఎలాగో చనిపోతున్నాను. అయితే నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు. అందుచేత నీ కుమార్తెను నాకు దారపోయి, ఆ తర్వాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు. వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి. నువ్వు నాకు ఈ ఉపకారం చేసావంటే నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెప్తాను. అది తీసుకుని వెళ్ళి నువ్వు, నీ కుమార్తె ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు. నీ కుమార్తె పెళ్లి చేసుకోనూ వచ్చు అన్నాడు. ధనాశ చేత వ్యాపారి భార్య తన కుమార్తె ధనవతిని చావడానికి సిద్ధంగా ఉన్న దొంగకు దారపోయడానికి నిశ్చయించుకుంది. ఆ దూరాన కనబడే మర్రి చెట్టు మొదటనే నేను నా బంగారం అంతా దాచిపెట్టాను. నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో. నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు. ఈ సమీపంలో వక్రోలకం అనే నగరం ఉంది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు. ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు. వైశ్య స్త్రీ అతను చెప్పిన దాని ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారం అంతా తీసుకొని తన కూతురితో సహా వక్రోలకానికి వెళ్ళింది. అక్కడి నుంచి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది. వక్రలోకంలో ఒక యువకుడున్నాడు. వాడి పేరు విష్ణుస్వామి. వాడు జూదరి, ఎందుకు పనికిరానివాడు. అయితే వాడు చూపులకు అందగాడు. వ్యాపారం చేసే ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని, వారి వద్ద చాలా ధనం ఉందని విష్ణుస్వామి పసికట్టాడు. వాడు వారిని పరిచయం చేసుకున్నాడు. తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో చెప్పాడు. విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. పెళ్ళి అయింది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు. ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేసేదేమో, కానీ తల్లి అసలు పడనివ్వలేదు. కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు. కొడుకును కూడా కన్నావు. నీకు బాధ్యత కొంచెం కూడా తెలియకుండా ఉంది. బయటికి పోయి డబ్బులు సంపాదించుకునిరా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది. ఈ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను, కుమారుణ్ణి వదిలేసి ఎవ్వరితోనూ చెప్పకుండా దేశాల మీద వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి వ్యాపారి భార్య మరణించింది.
ధనవతికి జీవితం మీద విరక్తి వచ్చింది. ఇంతకాలం ఆమె తల్లి చాటున ఉంటూ వచ్చింది. కొడుకును పెంచుతూ జీవనయాత్ర గడపడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె తన పసిపిల్లవాడిని వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి ఎటో వెళ్ళిపోయింది. తన కుమారుడు ఏ బీదసారికి దొరికినా ఆ డబ్బుతో వాళ్ళు వాడిని ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం. అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు. ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తూ ఉండగా దారికి అడ్డంగా మంచం మీద పిల్లవాడు, ఆ పిల్లవాడి పక్కనే ధనపు మూట కనిపించాయి. పాపం ఆ రాజుకు అసలు సంతానం లేదు. ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరలేదు. భగవంతుడు తనకు ఈ రూపంగా పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు. పిల్లవాడు చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాడు. రాజు తన భటుల చేత కుర్రవాడిని ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు. ఆ కుర్రవాడికి చంద్రప్రభుడని పేరు పెట్టుకున్నారు. ఎంతో గారాభంగా ఏ లోటు రాకుండా పెంచారు. సకల విద్యలు నేర్పించారు. వాడికి యుక్త వయసు రాగానే యువరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు. తర్వాత కాలక్రమేణా ముసలిరాజు చనిపోయాడు. చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ప్రయాగ వద్ద త్రివేణిలోను, కాశీ వద్ద గంగలోను తర్పణాలు విడిచాడు. ఆ తర్వాత అతను తండ్రికి పిండం పెట్టడానికి గయకు వెళ్ళాడు. గయకూపంలో అతను పిండం వేయబోయే సమయానికి నీటిలో నుంచి 3 చేతులు పైకి లేచాయి. అందులో ఒక చెయ్యి సంకెళ్ళ గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది. రెండవది ఒక పండితుడి చెయ్యిలాగా ఉంది. మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పాడు. రాజా, చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా, స్వయంగా తన తండ్రి అయిన పండితుడి చేతిలో పెట్టాలా, లేక తనను పెంచి పెద్దవాడిని చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా? ఈ ముగ్గురులో అతను ఎవరికి అసలైన కొడుకు అవుతాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. ఆ పిండం దొంగకే చెందుతుంది అనడానికి సందేహం లేదు. ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికీ కొడుకు కాదు. విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడుపోయినవాడు. ఇక రాజు చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ధనవతి దొంగకే ధారాదత్తమైంది. క్షేత్రజ్ఞపుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు. దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్ళాడాడు. ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు. అందువల్ల ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం పెట్టాలి. ఇది ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.